లో ఇదో గొప్ప కార్యక్రమం. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వారికి క్రికెట్ టోర్నమెంట్ జరపడం అనేది ఆయా క్షేత్రంలో ఉన్నటువంటి వికలాంగుల మిత్రుల్ని, యంగ్స్టర్స్ని ప్రోత్సహించడానికి అఖిల భారత అధ్యక్షులు లోహియా గారు, ఇక్కడ హైదరాబాద్ చాప్టర్ అధ్యక్షుడు అగర్వాల్ గారు, మా ఇర్ఫాన్ అజీజ్ గారు ఒక వినూతనమైనటువంటి ప్రోత్సాహ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వారికి క్రికెట్ టోర్నమెంట్ యావత్ భారతదేశం నుండి 3 ఇంపార్టెంట్ టీమ్స్ ఇక్కడ వచ్చి పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ఆశ్చర్యం ఏంటంటే మామూలు క్రికెటర్స్ ఏ రకంగా ఆడుతూ ఉన్నారో అదే మాదిరిగా వీళ్ళకొక వంక ఉంది అని కూడా తెలియకుండా అదే రీతిలో క్రికెట్ ఆడుతూ ఉన్నారు. చాలా ఆశ్చర్యం గురేస్తుంది. ఇలాంటి వారిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉన్నది. రాష్ట్ర ముఖ్యమంత్రి గవర్నర్ రేవంత్ రెడ్డి గారికి స్పోర్ట్స్ పైన మక్కువ ఎక్కువ. ఉప్పల్ స్టేడియం లాంటి మరొక పెద్ద స్టేడియము, గొప్ప స్టేడియము 4వ సిటీలో, 4th సిటీలో కట్టడానికి వారు ముందుకొచ్చినారు. దానికి సరిపడా స్థలం ఇవ్వడానికి కూడా వారు ముందుకొచ్చినారు. ఇంకొక పెద్ద స్టేడియం హైదరాబాద్లో క్రికెట్ కొరకు రావాల్సిన అవసరం ఉంది. వాటికి స్పోర్ట్స్ మీద ముఖ్యమంత్రి గారికి అభిరుచి ఉంది కాబట్టి భవిష్యత్తులో క్రికెటే కాకుండా ఇటీవల మేము నిర్వహించిన జాతీయ కరాటే ఛాంపియన్షిప్ కూడా వారు సహకారం చేసినారు. అన్ని రకాల క్రీడల్ని ప్రోత్సహించాలని, తద్వారా తెలంగాణ రాష్ట్రం ఒక క్రీడా హబ్గా రేపు వచ్చే ఒలింపిక్స్ నాటికి హైదరాబాద్ క్రీడాకారులు ఒలింపిక్స్లో మెడల్ సాధించే విధంగా ప్రయత్నం ఉండాలని ముఖ్యమంత్రి గారు కోరుకుంటా ఉన్నారు. ఆ దశగా మన ప్రయత్నం ఉంటుంది. స్పోర్ట్స్కి అన్ని రంగాల సహకారం ఉంటుంది. ముఖ్యంగా ఇలాంటి డిజేబుల్డ్ వారికి నిర్వహించే స్పోర్ట్స్ కార్యక్రమాలన్నిటి కూడా ప్రభుత్వం సహకారం ఇస్తుంది. థ్యాంక్ యూ.